హనీ ట్రాపింగ్ అని అనుకుంటా. ఎందుకంటే ఆ అమ్మాయి మైనర్ బాలిక అంటున్నారు కదా, మైనర్ బాలిక. ఆమె ఏజ్ 15, 16, 17 కాదు, 21 అని అంటున్నారు. ఫోటో చూస్తే అట్లానే కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఒకవేళ తప్పు చేసింది అనుకో, మరి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? మన ఇంటికి ఎందుకు ఈ అబ్బాయి వచ్చాడు, ఈ అబ్బాయికి నువ్వు ఎందుకు గోరుముద్దలు తినిపిస్తున్నావు, ఈ అబ్బాయితో నువ్వు ఎందుకు సెల్ఫీలు దిగుతున్నావు, ఈ అబ్బాయితో నువ్వు ఎందుకు ఫామ్ హౌస్కి వెళ్తున్నావు అని వాళ్ళు ఖండించాలి కదా. తల్లిదండ్రులు ఎందుకు ఖండించలేదు? తర్వాత ఆ అబ్బాయిని తల్లిదండ్రులే ప్రత్యేకించి దేవస్థానాలకు తీసుకెళ్లారు. శ్రీశైలం కావచ్చు, అరుణాచలం కావచ్చు, తిరుపతి కావచ్చు, విజయవాడ కావచ్చు. ఎందుకు తీసుకెళ్లారు? ఆ అబ్బాయికి వీళ్ళకి ఏమి సంబంధం? ఖచ్చితంగా ఆయన కేంద్ర మంత్రి కొడుకని వీళ్ళు ట్రాపింగ్ చేశారని నేనైతే అనుకుంటున్నాను. బండి సంజయ్తో ఢీకొని లేక వాళ్ళ కొడుకుని లాగారని నేనైతే అనుకుంటున్నాను. ఎప్పుడైనా నిజం నిప్పు లాంటిది, ఎప్పుడైనా కానీ కడిగిన ముచ్చిలా బండి సంజయ్ ఫ్యామిలీ బయటకు వస్తుందని నేను అనుకుంటున్నాను. పాపం వాల్ పోస్టులు అంటిస్తున్నారు వాల్స్ మీద. మెట్రో ట్రైన్లు ఎక్కి, అసలు మెట్రో ట్రైన్లకి ఎవరు పర్మిషన్ ఇచ్చారండి? బండి సంజయ్ ఫోటో, వాళ్ళ కొడుకు ఫోటో పట్టుకొని ఎక్కడానికి ఎవరు ఇచ్చారు అసలు? వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు కదా, కూతుళ్ళు ఉన్నారు కదా, కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఏదో ఒక రోజు బయటకు వస్తారు. ఇదే నా శాపం. వాళ్ళ పిల్లలు కూడా రోడ్డు ఎక్కుతారు. ఇదే నా శాపం. ఎందుకంటే పాపం కవిత గారు కూడా చాలా కరెక్ట్గా మాట్లాడారు కేసీఆర్ కూతురు. తప్పది, పిల్లలు మనం రోడ్డు మీద లాగకూడదు, వాళ్ళ భవిష్యత్తు మనం పాడు చేయకూడదు. ఏమైనా రాజకీయాలు ఉంటే మనం చూసుకోవాలి. అబ్బాయి రాజకీయాల్లో కూడా లేడు, చిన్న పిల్లడు అని అన్నారు. వాళ్ళ పిల్లలు కూడా రోడ్డు మీద పడాలి. ఇదే నేను పెడుతున్న శాపం. రాసి పెట్టుకోండి మీరంతా. చాలా మంది ప్రీవియస్ గా వచ్చిన వీడియోస్ మీద ట్రోల్ చేస్తున్నారు ఆయన పిల్లల్ని కొట్టడం, దాని మీద అవును, కాలేజీలో ఒక అబ్బాయి తప్పు చేశాడు. ఈయన ఒక కేంద్ర మంత్రి కొడుకుగా, ఒక ఎంపీ కొడుకుగా ఆయన మందలించాడు, కొట్టాడు. మరి వీళ్ళ పిల్లలు అవన్నీ ఏం చేయడం లేదా? బయటకు వస్తే అన్నీ వస్తాయి. ఏదైనా ఇది పోలీసుల పర్యవేక్షణ ఉంది, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి కొన్ని రోజులు మనం కూడా ఓపికతో ఉండాలి. ఎందుకంటే బండి సంజయ్ గారు కూడా అన్నారు కదా, చట్టం ఎవరికి చుట్టం కాదు. ఒకవేళ మా కొడుకు కూడా తప్పు చేసినట్టయితే ఖచ్చితంగా శిక్షార్హుడే, శిక్ష వేయండి అని పాపం ఆయన కూడా చెప్తున్నారు. ఆయన ఇంత ఘోరంగా ఎందుకు టార్గెట్ చేశారు నాకైతే అర్థం అవడం లేదండి. అంటే ఇంతకుముందు మరి గతంలో ఒక డ్యాన్స్ మాస్టరు, కొరియోగ్రాఫరు ఒక మైనర్ బాలికని రేప్ చేసినప్పుడు ఎందుకు వీళ్ళందరూ వీళ్ళు నోళ్ళు ఏమయ్యేప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నారు? రోజా గారు అన్నట్టు ఏదైనా ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా? పార్లే ఐస్ క్రీమ్ ఏదైనా? అప్పుడు ఎందుకు మాట్లాడలేదండి? వాళ్ళు ముస్లిం డాన్సరేనా? ఆయనకి సపోర్ట్ చేశారా? ఇది హిందూ దేశమా, ముస్లిం దేశమా? ఈయన హిందూ అనా? హిందూ వ్యతిరేక శక్తులన్నీ కూడా ఈయన మీద వీడియోలు చేస్తున్నారు. అసలు పోలీసులకు విలువ ఇచ్చినట్ట, వీళ్ళు కోర్టులకు విలువలు ఇచ్చినట్ట అని నేను అడుగుతున్నాను. ఇన్వెస్టిగేషన్ అవ్వలేదు, ఏం అవ్వలేదు, ఒక ఆరోపణ అనమాట. ఆరోపణ వస్తే అది ఇంక వీళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు. అడ్రస్ లేని వాళ్ళందరూ కూడా వీడియోలు పెట్టేస్తున్నారు, ఏబిసిడీలు రాని వాళ్ళందరూ. చాలా బాధగా ఉంది నాకైతే మాత్రం. బండి సంజయ్ని టార్గెట్ చేసినట్టుగా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ నాయకుని కూడా టార్గెట్ చేయలేదు. నిజం ఎప్పుడైనా నిప్పు లాంటిది. వాళ్ళ పిల్లలు కూడా రోడ్డు మీదకి పడాలి. ఇదే నేను పెడుతున్న శాపం. బండి సంజయ్ గారు ఆ సభ పెట్టిన తర్వాత అన్నారు కదా, నా కొడుకైనా విడిచిపెట్టదని అన్నారు. చాలా మంది ఏమంటున్నారంటే సభలో కాబట్టి అలా మాట్లాడారు, ఒకవేళ కొడుకు మీదకి నిజంగానే వస్తే ఆయన పోనివ్వరు, ఒప్పుకోరు అని చెప్పేసి అంటున్నారు. సభలో ఎందుకు మాట్లాడారంటే అదంతా ఒక ప్లాను, స్కెచ్ అది. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఇన్సిడెంట్ అంతా డిసెంబర్ 2025లో జరిగింది. ఇప్పుడు 6 నెలలు అయింది. 6 నెలలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈ వీడియోలు పెట్టిన వాళ్ళందరూ గుడ్డు గుర్రాలకు పళ్ళు తోముతున్నారా, లేకపోతే గాడిదలు గొద్దు కడుగుతున్నారా? సారీ, బ్యాడ్ వర్డ్ యూజ్ చేసినందుకు. ఇది స్కెచ్. మోడీ గారు ఏంటంటే ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు మోడీ గారు 3వ ప్రధానమంత్రి అయ్యారు. ప్రధానమంత్రి అయ్యి కూడా ఇది 3వ సంవత్సరాలు అడుగు పెట్టారు కదా, ఫస్ట్ టైం ఆయన హైదరాబాద్ రావడం. సో ఎలాగైనా మోడీ గారి ముందు బ్యాడ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఎప్పటికైనా కానీ మోడీ గారు కానీ ప్రీశిష్యుడుగానే ఉంటాడు. ఆయన తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి అని కూడా అనుకుంటున్నాను. ఆయన నిజాయితీ పరుడు. ఆయనకి అందరూ కూడా దయచేసి సపోర్ట్ చేయండి. ఆయన కొడుకు కూడా సపోర్ట్ చేయమని అనడం లేదు. ఆయన తప్పుంటే నా కొడుకు నేను లోపల వేయండి అంటున్నాడు. సో ఇంతగా ఆయన పోస్టులు, వాళ్ళ పోస్టులు ఏమైనా బండి సంజయ్ గారు 100 మందిని మర్డర్లు చేస్తాడా? ఒక 200 మంది రేప్ చేస్తాడా? లేకపోతే ఏమైనా లక్షల కోట్లు ఏంటంటే లూటీ చేసి ఏమైనా ఫామ్ హౌస్లు కట్టుకున్నా అందులో పండుకున్నాడా? ఏం చేశాడని ఆయన ఇంతగా హింసిస్తున్నారు. మీకు పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు తప్పు చేస్తే ఏ పిల్లలని తప్పు చేస్తారు? ఎవరున్నారు అంత ఆకాశం దిగు? వీళ్ళ పిల్లలు ఏమైనా ఆకాశం దిగొచ్చారా? ఎందుకు టార్గెట్ చేశారంటారు బండి సంజయ్ గారిని? ఎందుకంటే ఇప్పుడు బీజేపీ బలపడుతుంది. దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు ఉంటే ఆల్మోస్ట్ ఆల్ బీజేపీ ముఖ్యమంత్రులే 17-18 మంది ఉన్నారు. అస్సాం, వెస్ట్ బెంగాల్, బీహార్ ఎక్కడ చూసినా వీళ్ళే, త్రిపుర కానించి. ఎలాగైనా బీజేపీని బలపడకుండా చెయ్యాలి, వీక్ చేయాలని ఒక ప్లాన్లో ఎప్పటి నుంచో పాపం బండి సంజయ్ గారి మీద టార్గెట్. ఆయన ఏంటంటే కింది స్థాయి నుండి పై స్థాయికి వచ్చిన వ్యక్తి. ఆయన కార్పొరేటర్ నుంచి ఈరోజు కేంద్ర మంత్రి అయిన వ్యక్తి. సో ఆయన టార్గెట్ చేస్తారు. చాలా దుర్మార్గం అండి. ఇప్పుడు బండి సంజయ్ గారిని వీళ్ళు ఇబ్బంది పెట్టినట్టు కాదు, ఒక ఫాదర్ని ఇబ్బంది పెట్టినట్టు, ఒక తండ్రిని ఇబ్బంది పెట్టినట్టు. ఓకే, బండి సంజయ్ గారు దొరకట్లేదని చెప్పేసి భగీరథని లాగారంటారా ఇందులోకి? అదే
అదే అయి ఉంటుంది. ఇప్పుడు పిల్లలు అంటే కొంచెం ఎంజాయ్ చేస్తారు కదండి, ఫామ్ హౌస్కి వెళ్తారు, డ్రింక్ తాగుతారు, ఎవరున్నారు సిగరెట్ తాగుతారు, వాటికి నేను సపోర్ట్ చేయడం లేదు, అవన్నీ చేసేయడానికి నేను ఒప్పుకుంటున్నాను. అవన్నీ కూడా వీళ్ళు ఇప్పుడు బయటికి లాగారు. మరి వాళ్ళ పిల్లలు చేయలేదా? వాళ్ళ పిల్లలు డబల్ చేసుకుంటారు. దేవుడు అనేవాడు ఉన్నాడు, వాళ్ళ పిల్లలు కూడా ఏదో ఒక రోజు రోడ్డు మీదకి వస్తారు. ఇది నా శాపం.